ఈ నెల 30వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం హయాంలో మనం చూసినాం పరిపాలన ఎట్లుండి దాని కింద. మొదటి కారణం ఏంటంటే అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్య పరిపాలన. గత ప్రభుత్వ పరిపాలనలో అది ప్రగతి భవన్ అయినా సెక్రటేరియట్ అయినా ఎవరికి కూడా ఎంట్రీ ఉండేది కాదు. ఒకటి. రెండవది, ఈ పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అడగాలన్నా చేయాలన్నా భయంగా బతికినట్టు వాళ్ళు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, మాజీ శాసనసభ్యులు కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన కొనసాగింది. ఈ రోజున అటువంటిది లేకుండా స్వేచ్ఛగా అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికైనా పోవచ్చు, ముఖ్యమంత్రికి పోవచ్చు, సెక్రటరీ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఏ పోలీస్ స్టేషన్ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. గతంలో నోరు తెరవాలంటే ఇబ్బంది పరిస్థితి. అందుకనే ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా గత ప్రభుత్వం బాధ్యతారహిత పరిపాలన చేసిన కారణంగా, అప్రజాస్వామిక పరిపాలన చేసిన కారణంగా, అవినీతి పరిపాలన చేసిన కారణంగా, రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కారణంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇందిరమ్మ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారు అందరం కూడా అంటే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కటి కూడా చెప్పిన మాట తప్పకుండా 6 గ్యారెంటీలు కావచ్చు, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వినూత్న కార్యక్రమాలు కావచ్చు, హైదరాబాదును ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కావచ్చు, ఇలా గత ప్రభుత్వం వచ్చిన ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టే ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది, దీపావళి, దసరా అయినా. మరి ఇలా 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మరి కొత్త స్కీమ్స్ కూడా అంటే గతంలో చెప్పని కూడా ఈ రోజున మరి సన్న వడ్లకు కూడా ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇక్కడ రకరకాల సంస్థ ద్వారా నిధులిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది. ఇంకా కేవలం సంవత్సరం మాత్రం పూర్తయింది. గతంలో 10 సంవత్సరాలు ఉన్నా కూడా, ధనిక రాష్ట్రమైనా కూడా అమలు చేయని హామీలు చాలా ఉన్నాయి. ఇలా ప్రతిపక్ష నాయకులు చాలా విమర్శిస్తూ ఉంటారు, ఏం చేసిండ్రా అని మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఒకసారి మీకు జ్ఞప్తికి చేస్తూ ఉన్నా, గత ప్రభుత్వం మేనిఫెస్టో అంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో, బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటే ఆనాడు ఏదో భగవద్గీత అన్నారు, బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు. అయినా కూడా ధనిక రాష్ట్రమైనా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా 40,000 కోట్ల బకాయిల నుంచి కూడా ఆనాడు చెప్పిన ఏ ఒక్క స్కీమ్ అమలు కాలే. అది దళితులకు 3 ఎకరాలైనా, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అయినా ఇట్లా ఏవి కూడా జరగలే. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ ఇక్కడ మహబూబ్నగర్లో 30వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని గ్రౌండ్ పరిశీలన రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా
దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. మీరు చూస్తారు, మీరు వింటారు కూడా. ఏదో కొందరు అవహేళన చేసిన కాదు, ఏదో మీడియాని పెట్టుకొని వాళ్ళు మాట్లాడేది చూపించడం, సొంత పత్రికలు పెట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వెదల్లి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఇది వాస్తవం కాదు. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.